ఎల్ఐసి వారు అందిస్తున్న చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 932. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. సో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ అయితే ఎల్ఐసి తీసుకువచ్చింది. సో ప్లాన్ మధ్యలో మంచి మనీ బ్యాక్ అందిస్తూ సో మంచి మెచ్యూరిటీ అందిస్తున్న ప్లాన్ అనుకోవచ్చు. సో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్. వీడియోని చాలా కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ఈజ్ ఏ నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్. సో న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ అనేది ఇది ఒక నాన్ లింక్డ్, అంటే మన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ సేఫ్ సైడ్ ఇన్వెస్ట్ చేసి మనకు 100% సేఫ్ ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. విత్ ప్రాఫిట్ ప్లాన్ అంటే ఇది ఒక లాభాలతో కూడిన ప్లాన్. రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ మనీ బ్యాక్ ప్లాన్. సో ఈ ప్లాన్లో వచ్చేసి మనం రెగ్యులర్గా ప్రీమియం చెల్లిస్తాము, ప్లాన్ ఎండ్ వరకు కంటిన్యూగా ప్రీమియం చెల్లిస్తాము. సో ప్లాన్ మధ్యలో మనీ బ్యాక్ వస్తుంది. ఇది ఒక మనీ బ్యాక్ ప్లాన్ కూడా. సో ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ప్రీమియం చెల్లించేది సంవత్సరానికి ఒకసారైనా, హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా, క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారైనా, మంత్లీ అంటే నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. ఈ ప్లాన్కి ప్లాన్ చేసుకొని సో సంవత్సరానికి ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు, క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించుకోవచ్చు, మంత్లీ అంటే నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. పాలసీ టర్మ్ 25 ఏజ్ ఎట్ మెచ్యూరిటీ టైం. సో పాలసీ టర్మ్ వచ్చేసి ఎంత తీసుకున్నా 25వ సంవత్సరం వచ్చేసరికి పాలసీ అనేది మెచ్యూరిటీ అవుతుంది. సో 25 ఏజ్ వచ్చేసరికి మెచ్యూరిటీ అయిపోతుంది. ప్రజెంట్ ఏజ్ ఎంత ఉన్నా సో మైనస్ చేసేసి రిమైనింగ్ ఎంత 25 ఏజ్కి పాలసీ అనేది మెచ్యూరిటీ అయిపోతుంది. సపోజ్గా ఒక 5 ఇయర్స్ బాబు ఉన్నాడు అనుకోండి, 5 మైనస్ 25 అంటే ఓన్లీ 20 ఇయర్స్ మాత్రమే టర్మ్ ఉంటుంది. 20 ఇయర్స్కి మెచ్యూరిటీ అయిపోతుంది. అంటే బాబు ఏజ్ వచ్చేసి 25 అవుతుంది, అప్పటికి మెచ్యూరిటీ అయిపోతుంది ప్లాన్. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 0 ఇయర్స్ లాస్ట్ బర్త్డే. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 0 ఇయర్స్ లాస్ట్ బర్త్డే. అంటే పుట్టిన పిల్లోని నుంచి ప్లాన్ అనేది ఇస్తారు. సో పుట్టిన పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరికైనా ప్లాన్ అనేది తీసుకోవచ్చు. సో చివరి బర్త్డే అంటే పుట్టిన చివరి బర్త్డే నుంచి ప్లాన్ అనేది తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 12 ఇయర్స్ లాస్ట్ బర్త్డే. సో గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 12 సంవత్సరాల నుండి అంటే లాస్ట్ బర్త్డే వరకు ఇస్తారు. మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh. కనీస బీమా అనేది 1 లక్ష రూపాయలు అనేది తీసుకోవచ్చు. సో పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళకు కనీస బీమా అంటే కనీస ప్లాన్ అమౌంట్ అనేది 1 lakh తీసుకోవాలి. సో మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్. సో గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. సో పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళకి బీమా అమౌంట్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. సర్వైవల్ బెనిఫిట్స్ అంటే జీవిత ప్రయోజన చెల్లింపు. అంటే ప్లాన్ మధ్యలో మనకు సర్వైవల్ బెనిఫిట్ కింద మనీ బ్యాక్ అనేది అందిస్తారు. అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ 20% ఆఫ్ సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్. సో 18వ సంవత్సరం రాగానే సో 20% 20% బీమా అమౌంట్ అనేది మనీ బ్యాక్ అందిస్తారు. సో మనం తీసుకున్న బీమా అమౌంట్ మీద 20% అనేది మనీ బ్యాక్ కింద సో బీమా అమౌంట్ అందిస్తారు. అట్ ది ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ 20% ఆఫ్ సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్. సో 20వ సంవత్సరం రాగానే మళ్ళీ 20వ సంవత్సరం రాగానే 20% అంటే 20% బీమా అమౌంట్ అనేది సో మనీ బ్యాక్ కింద అందిస్తారు. సో పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 ఒకసారి, 20 ఒకసారి, అలాగే 22 ఒకసారి. అట్ ది ఏజ్ ఆఫ్ 22 20% ఆఫ్ సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్. సో 22వ సంవత్సరం రాగానే ఇంకా 20% ఆఫ్ బీమా అమౌంట్. సో సమ్ అష్యూర్డ్ అనేది 20%. సో బీమా అమౌంట్ నుంచి 20% బీమా అమౌంట్ అనేది మనీ బ్యాక్ అందిస్తారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 40% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మనకు మెచ్యూరిటీ కూడా అందిస్తారు. సో 25వ సంవత్సరంలో సో 25వ సంవత్సరం రాగానే 40% ఆఫ్ బీమా అమౌంట్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మళ్ళీ మనకు మనీ అంటే మెచ్యూరిటీ అనేది అందిస్తారు. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 1 ఏజ్ బాబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరికైనా ప్లాన్ అనేది తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి 24 ఇయర్స్. సో 25 మైనస్ 1 అంటే 24 ఇయర్స్ టర్మ్ వస్తుంది. అంటే మెచ్యూరిటీ వచ్చేసి పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళ ఏజ్ వచ్చేసి 25 వచ్చేసరికి మెచ్యూరిటీ అయిపోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి బాబు వచ్చేసి ఒక 3 ఇయర్స్ ఉంటే 22 ఇయర్స్ పాలసీ టర్మ్ వస్తుంది. అంటే 25 ఏజ్ వచ్చేస్తుంది బాబుకి. సపోజ్గా ఒక 2 ఇయర్స్ ఉంటే కనుక సో 25 మైనస్ 2 అంటే 23 ఇయర్స్ టర్మ్ వస్తుంది.
సో ఇలా మనకు పాలసీ టర్మ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది ఫిక్స్డ్ టర్మ్, ఇది మార్చడానికి ఉండదు, ఏజ్ బట్టి పాలసీ టర్మ్ డిసైడ్ అవుతుంది. పీపీటీ రెగ్యులర్ ప్రీమియం. సో ప్రీమియం చెల్లించేది రెగ్యులర్గా ప్రీమియం చెల్లిస్తాము. సమ్ అష్యూర్డ్ వచ్చేసి 20 lakhs తీసుకున్నాను. బీమా అమౌంట్ అనేది 20 లక్షలు తీసుకున్నాను. మీ ఆదాయం బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. పీడబ్ల్యూబీ రైడర్ యాడ్ చేశాను. ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నాను. సో ఈ రైడర్ వల్ల ఉపయోగాలు మీకు ముందు అర్థమవుతుంది. సో నేను 1 ఏజ్ బాబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి 1 ఏజ్ ప్లస్ 24 టర్మ్ కాబట్టి 25 ఏజ్ వచ్చేస్తుంది. 25 ఏజ్కి మెచ్యూరిటీ అయిపోతుంది. సో బాబు ఏజ్ వచ్చేసి ప్రజెంట్ ఎంత ఉన్నా మెచ్యూరిటీ వయసు వచ్చేసి 25కి రిటర్న్ అయిపోతుంది. మెచ్యూరిటీ అమౌంట్ పాలసీ క్లోజ్ అయిపోతుంది. సపోజ్గా ఇప్పుడు ప్రీమియం చూసుకుందాము. ఇయర్లీ ప్రీమియం. సో ప్రీమియం వచ్చేసరికి ఇయర్లీ ప్రీమియం వచ్చేసి 90,162 రూపీస్ పడుతుంది. సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చూసుకుంటే సో 90,162 రూపాయలు ప్రీమియం పడుతుంది. అలాగే మంత్లీ ప్రీమియం నెలకు ఒకసారి ప్రీమియం చూసుకుంటే 7,684 రూపాయలు పడుతుంది. సో 7,684 రూపీస్ నెలకు ప్రీమియం పడుతుంది. ఇలా చెల్లిస్తూ ఉంటాము, రెగ్యులర్గా ప్రీమియం చెల్లిస్తూ ఉంటాము. ఈ ప్లాన్ యొక్క మనీ బ్యాక్ ప్లాన్ కాబట్టి సో ప్లాన్ మధ్యలో మనకు 20% ఆఫ్ సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్ 18th ఇయర్ అండ్ 20 year 22 పాలసీ టర్మ్ మధ్యలో మనకు మనీ బ్యాక్ అనేది వస్తుంది. 20% అనేది మనీ బ్యాక్ వస్తుంది. సో ఫస్ట్ నుంచి 18 ఏజ్ వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తూ వస్తాము. 18th ఏజ్ వచ్చేసరికి మనకు మనీ బ్యాక్ వస్తుంది. 18th ఏజ్లో ఒకసారి అంటే మనం బీమా అమౌంట్ వచ్చేసి 20 lakhs తీసుకున్నాము. 20 lakhsకి సో 20% అంటే 4 lakhs వస్తుంది. అంటే 18th ఇయర్లో ఒకసారి 4 lakhs వస్తుంది. అలాగే 19th ఒకసారి ప్రీమియం చెల్లిస్తాము. సో 20లో కూడా ప్రీమియం చెల్లిస్తాం కానీ మనీ బ్యాక్ వస్తుంది. 20 ఏజ్లో ఒకసారి మళ్ళీ మనీ బ్యాక్ వచ్చేసి 4 lakhs వస్తుంది. అలాగే 21లో ప్రీమియం చెల్లిస్తాము. 22 వచ్చేసరికి మళ్ళీ మనీ బ్యాక్ వస్తుంది. సో 4 lakhs వస్తుంది. సో ఇలా లాస్ట్ వరకు ప్రీమియం చెల్లించుకుంటా వస్తే సో 25th ఏజ్ వచ్చేసరికి మనకు సో 24 year వరకే ప్రీమియం చెల్లిస్తాము. 25th వచ్చేసి మనకు మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో మెచ్యూరిటీకి వచ్చేసి మెచ్యూరిటీ టైంకి 40% సమ్ అష్యూర్డ్ అంటే 20 lakhsకి 40% అంటే 8 lakhs వస్తుంది. సో బీమా అమౌంట్ అనేది 8 లక్షలు మనకు రిటర్న్ చేస్తారు మళ్ళీ. సో మెచ్యూరిటీ టైంకి సో 8 లక్షలు అనేది అందిస్తారు. సో 40% బీమా అమౌంట్ అందిస్తారు. ప్లస్ బోనస్ వస్తుంది. బోనస్ వచ్చేసి 21,60,000 వస్తుంది. బోనస్ అనేది 21,60,000 అనేది బోనస్ యాడ్ అవుతుంది. అలాగే ఫైనల్ అడిషనల్ బోనస్ సో ఎఫ్ఏబి అంటే 7 lakhs వస్తుంది. 7 లక్షలు అనేది ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది. సో ఈ బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నా రిమైనింగ్ అన్ని వీడియోస్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు నా వీడియోస్ అన్ని. సో టోటల్ మెచ్యూరిటీ వచ్చేసి సో బీమా అమౌంట్ 40% బీమా అమౌంట్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపితే మనకు టోటల్ మెచ్యూరిటీ వస్తుంది. టోటల్ మెచ్యూరిటీ వచ్చేసి 36,60,000 వస్తుంది. 36,60,000 అనేది మెచ్యూరిటీ వస్తుంది. 36,60,000 అనేది మెచ్యూరిటీ వస్తుంది. సో ఈ మనీ బ్యాక్ కాకుండా ఈ మెచ్యూరిటీ వస్తుంది. సో చాలా చక్కటి అమౌంట్ ఇది. సో ఈ ప్లాన్లో వచ్చేసి మనం అప్రాక్సిమేట్ ప్రీమియం పేడ్ వచ్చేసి 21,65,872 రూపీస్ ప్రీమియం చెల్లించాము. 21,65,872 రూపాయలు ప్రీమియం చెల్లించాము. సో టోటల్ మనకు రిటర్న్ వచ్చింది మనీ బ్యాక్తో సహా మనకు రిటర్న్ వచ్చేసింది. టోటల్ అప్రాక్సిమేట్ రిటర్న్ వచ్చేసి 48,60,000 వచ్చింది. సో 48,60,000 అనేది మనకు రిటర్న్ వచ్చింది. సో చాలా మంచి ప్లాన్ ఇది. సో పేరెంట్స్ ఈ పాలసీని పిల్లల పేరు మీద తీసుకుంటే సో ఒకవేళ పేరెంట్స్ లేకున్నా ఈ పాలసీ ఎలా ఉంటుందో సో మీకు ముందు అర్థమవుతుంది. సో ఈ ప్లాన్కి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ సో ఐటీ రిబేట్ సెక్షన్ 80C కింద సో మనం ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళకు ఐటీ ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. 80C కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్. సో రిటర్న్ వచ్చే అమౌంట్ మెచ్యూరిటీ కావచ్చు, మనీ బ్యాక్ కావచ్చు, అన్ని ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. టోటల్ వైట్ మనీ మనకు హ్యాండ్కి వచ్చే అమౌంట్ ఇవి. సో ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం పీడబ్ల్యూబీ రైడర్ సో ప్లాన్ మధ్యలో పర్సన్ సో పాప కావచ్చు బాబు కావచ్చు వాళ్ళ డెత్ జరిగితే ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు రిస్క్ కవరేజ్ చూసుకుందాము. ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ అంటే పాప కావచ్చు బాబు కావచ్చు మనం పాలసీ చేసిన వ్యక్తి కనుక మరణిస్తే సో పేరెంట్స్కి ఎంత అమౌంట్ లభిస్తుందో ఒకసారి చూసుకుందాము. సమ్ అష్యూర్డ్ వచ్చేసి 20 lakhs తీసుకున్నాం. బీమా అమౌంట్ అనేది 20 లక్షలు తీసుకున్నాము. సో మనం 1 ఏజ్ బాబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. పాలసీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. 25కి మెచ్యూరిటీ అవుతుందని చెప్పాను. ఈ పీరియడ్ మధ్యలో ఎప్పుడు డెత్ జరిగినా డెత్ క్లెయిమ్ ఇస్తాము. డెత్ ఆన్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్. సో పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే
సో సమ్ అష్యూర్డ్ అంటే బీమా అమౌంట్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి డెత్ క్లెయిమ్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సమ్ అష్యూర్డ్ అంటే 20 lakhs ఇది యాస్టీజ్ ఇస్తారు ఎప్పుడు డెత్ జరిగినా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు బోనస్ యాడ్ చేసి డెత్ క్లెయిమ్ ఇస్తారు. ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది 15 years ఆఫ్టర్ డెత్ జరిగితే ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ అవుతుంది. ఇంకోటి చిన్న పిల్లలకి 8 years ఎబో కనుక ఉంటే వెంటనే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 8 years బిలో ఉంటే కనుక చిన్న పిల్లలు సో 2 years ఆఫ్టర్ నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో చిన్న పిల్లలకి 8 years ఎబో ఉంటే వెంటనే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. 8 years బిలో ఉంటే 2 years ఆఫ్టర్ నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్గా ఈ 2 years లోపు ఏమైనా జరిగినా కట్టిన అమౌంట్ రిటర్న్ చేసిస్తారు, అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం. సో మీరు ట్యాక్స్ కట్ చేసుకొని మీరు కట్టిన అమౌంట్ సమ్ ఉంటే దానికి ట్యాక్స్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్గా 3వ సంవత్సరంలో సో మనం 1 year బాబుని తీసుకున్నాం కాబట్టి అతను 3వ సంవత్సరంలో సో ఎనీ డెత్ 22,70,000 వస్తుంది. 22,70,000 అనేది సో ఎలా డెత్ జరిగినా ఇస్తారు. సో ఇందులో 20 లక్షలు అనేది బీమా అమౌంట్. సో 2,70,000 అనేది బోనస్ యాడ్ అయింది. సో ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది 15 తర్వాత యాడ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఇయర్లీ ఎంత బోనస్ యాడ్ అవుతుందో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఏ ఇయర్లో డెత్ జరిగితే ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి ప్రతి నా వీడియోస్లో అన్నింటిలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూసుకోవచ్చు. బోనస్ ఒక 5 years తర్వాత ఎంత అవుతుంది, సో ఈ 5 years బోనస్ యాడ్ చేసి ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు పాలసీ ప్రపోజర్ రిస్క్ అంటే పాలసీ చేసిన పేరెంట్స్ అంటే మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు వాళ్ళు పిల్లల పేరు మీద పాలసీ చేస్తారు. వాళ్ళు కనుక రిస్క్ జరిగితే అంటే మనం పీడబ్ల్యూబీ రైడర్ యాడ్ చేసాం కాబట్టి వాళ్ళు కనుక రిస్క్ జరిగితే పేరెంట్స్ కనుక రిస్క్ జరిగితే సపోజ్గా ఒక మధ్యలో అంటే అతను కూడా ఒక 3rd ఏజ్లోనే రిస్క్ జరిగారు అనుకుందాం. సో 3వ సంవత్సరంలోనే రిస్క్ జరిగారు అనుకుందాం. సో జరిగిన వెంటనే సో ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్. సో ₹1 కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రీమియమ్స్ అన్ని వేవర్ మాఫీ చేస్తారు, కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ బెనిఫిట్స్ అన్ని యాస్టీజ్ వస్తుంది. సో మనం 18th $4 lakhs మనీ బ్యాక్ వస్తుందని చెప్పాము, అలాగే 20th $4 lakhs మనీ బ్యాక్ వస్తుందని చెప్పాము, అలాగే 22 $4 lakhs మనీ బ్యాక్ వస్తుందని చెప్పాము. సో అలాగే 25 $36,60,000 మెచ్యూరిటీ అందిస్తారని చెప్పాము. ఇవి యథావిధిగా అందిస్తారు. సో పాలసీ ప్రపోజర్ డెత్ జరిగిన పాలసీ ఫోర్స్లోనే ఉంటుంది. సో తల్లిదండ్రులు రిస్క్ జరిగిన డెత్ జరిగిన పాలసీ అనేది ఫోర్స్లోనే ఉంటుంది. ఇది పీడబ్ల్యూబీ రైడర్ యాడ్ చేసుకుంటేనే ఈ బెనిఫిట్ వస్తుంది. అంటే మీరు ఏదైతే కలగన్నారో ఆ విధంగా మీరు ఏదైతే మనీ బ్యాక్ కావాలనుకున్నారో ఆ విధంగా మనీ బ్యాక్ అందిస్తూ లాస్ట్కి మెచ్యూరిటీ కూడా అందిస్తారు. సో చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. సో మీరు పాలసీ చేసే వాళ్ళు ఉంటేనే